లో మనకి ఏమవుతుందంటే మన నీరు యాక్చువల్‌గా నీటిలో మనకి పైన బోర్ వాటర్ గానీ, ఏదైనా చాలామంది ఏమంటారంటే ఇది కొద్దిగా హార్డ్‌గా ఉంది. తర్వాత ఏంటంటే సాల్ట్ వాటరు ఆ నీళ్ళు తాగొచ్చా లేదా అంటున్నారు. మరి 84,00,000 జీవరాశులు ఏ నీళ్ళు తాగుతున్నాయి? వాళ్ళకేమైనా వాటర్ ప్యూరిఫైయర్ వస్తుందా? లేదు కదా. సో వాళ్ళు తాగే దాంట్లో మనం రెగ్యులర్‌గా తాగే మినరల్ వాటర్‌ని నేనేం చేశానంటే యాక్చువల్‌గా మీకు మొత్తం పొల్యూషన్ చేశాను ఐడిన్‌తో. బెటాడిన్ మీ ఇంట్లో ఉన్న బెటాడిన్ తోటి పొల్యూట్ చేశాను. ఇలా పొల్యూట్ చేసిన దాన్ని ఇందులో అమృత గుళిక ఒకటే వేస్తున్నానండి. అమృత గుళికని ఎలా చేస్తున్నానో చూడండి. జస్ట్ ఇలా చేసుకునేటప్పుడు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళు కూడా శుభ్రంగా చేసుకొని ఇప్పుడు శ్రీనివాస్ గారికి తీసుకోండి మీరు. అద్భుతంగా ఒకసారి షేక్ చేయండి. వావ్, ఇట్స్ ముఖేష్ గారు ఎలా వచ్చిందండి శ్రీనివాస్ గారు? మొత్తం ప్యూరిఫై అయిపోయిందా లేదండి? ఇది అమృత గుళిక అండి. మళ్ళీ నేను వేస్తున్నాను, మళ్ళీ కలపండి. ఎలా వచ్చిందండి? ఒకసారి ఓపెన్ చేయండి సార్. మీరు ఎన్నిసార్లు ఇది చేసినా కానీ శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ ఏ పొల్యూషన్ వచ్చినా కానీ మనం తినే మళ్ళీ మీకు ఒక 10 నిమిషాలు పోయాక ఏదో నూడిల్స్ తిన్నారు, లేకపోతే మైదా పిండి తిన్నారు, వైట్ పాయిజన్ ఏదో తీసుకున్నారు, రైట్? అప్పుడు కూడా మీకు ఈ విధంగా పొల్యూట్ అవుతుంది శరీరం. అప్పుడు మళ్ళీ వాటర్ ద్వారా మీకు డీటాఫికేషన్ అవ్వాలి. దేంతోనండి? వాటర్ ద్వారా. మళ్ళీ ప్యూరిఫై అయిందా లేదండి? అవును సార్. మీకు ఒక విషయం అండి, అద్భుతమైన విషయం. మళ్ళీ నేను మీకు మళ్ళీ ఏదో మీరు ఇప్పుడు ఏం తిన్నారు, బేకరీ ఐటమ్ తిన్నారు, లేకపోతే చిప్స్ తిన్నారు, లేకపోతే ఏదో బర్గర్ తిన్నారు, సారీ అండి మాట్లాడకూడదు, నాకు పెద్దగా నచ్చదు, నాన్ వెజ్ తిన్నారు. సో శరీరం మొత్తం అయిపోతుంటదండి. నాన్ వెజ్ తో పాటు కూల్ డ్రింక్ తాగుతారు, బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగుతారు, మళ్ళీ పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అయిన దాన్ని ఈ అమృత గుళిక వేసుకోండి. ఏమైందో చూడండి. మీరు ఎంత వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా కానీ, ఎంత పొల్యూట్ అయినా కానీ మీ శరీరం అనుకోండి ఈ వాటర్ని, మీ శరీర అవయవం ఎంత ఉండేటప్పుడు పొల్యూట్ అవుతూనే కొలిది మీకు ప్యూరిఫై అవుతుందా లేదా? ఒక గుళికతో చాలు మీకు మొత్తం ప్యూరిఫై అవుతుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అమృత శక్తి. అమృత గుళిక శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారి చేతిలో చూడండి అమృత గుళికలు ఎన్ని ఉన్నాయో. ఈ కలర్ కే మనం ఫ్యాన్ అయిపోతామండి. ఇది ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఖాళీగా ఉన్న కడుపుతో ఉన్నప్పుడు తీసుకుంటే ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఒక 1 month లోనే నార్మల్ అయిపోతుంది. భోజనంతో చాలా మంది నీళ్ళు తాగకూడదు, తాగుతూ ఉంటారు. తాగుతూనే వాళ్ళకి ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది కూడా తీసుకోగలిగే. పొరపాటు నీళ్ళు తాగారు, కూల్ డ్రింక్ తాగారు, ఇది కూడా ఒకటి వేసుకుంటే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంటుంది. అంటే గ్యాస్ట్రిక్ అనేది పైనుంచి కానీ కింద నుంచి కానీ ఒక 2 లీటర్స్ పైకి పోవాలండి. ఆ 2 లీటర్స్ 2 లీటర్స్ వరకు గ్యాస్ బయటకు పోవాలి. అది పైనుంచైనా కింద నుంచైనా. ఇది ఈజీగా మనకి వర్కౌట్ చేస్తుంది. కొంతమందికి వాంతి అవ్వదండి, బయటకు వెళ్ళలేదు, ఇచ్చేయలేదు, చాలా అన్ఈజీగా ఉంటారు. వాళ్ళు టచ్ చేస్తే ఏదో ఇంకా ఎంత ఫీల్ అవుతారంటే ఆ ఫీల్ నేను చెప్పలేను, చాలా కష్టంగా ఉంటుంది. వాంతి అవ్వకండి. అప్పుడు ఇది ఒకటి తీసుకోండి, ఆటోమేటిక్గా వాంతి అనేది ఏ విధంగా కావాలో ఆ విధంగా అయిపోతుంది, ఫ్రీ అయిపోతారు. సరే, ఇప్పుడు మనం ఇళ్లలో అయితే బిందులో స్టోర్ చేసుకుంటాం వాటర్ని జనరల్ గా. సో వాటిలో ఎన్ని గుళికలు వేయాలంటారు? సార్ యాక్చువల్గా ఏం లేదు సార్, ఇప్పుడు మీకు ఇంచుమించు శరీరం అనేది చిన్నదే పెట్టండి నేను, ఒక గుళిక సరిపోతుందండి, ఒకటి సరిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చల్ల గింజలు దొరుకుతున్నాయి కదండి, అవి దొరకట్లేదు. సో అలాంటిదే ఇది అనమాట. ఎలా అంటే మీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది అంటే, మీరు ఇప్పుడు బిందులో నీరు మార్నింగ్ ఒక 2 రోజులు విడిచిపెట్టి మూత పెట్టి వదిలేస్తే పైన చెట్టులో చేరుతుంటుంది. మరి మినరల్ వాటర్లోని వాటర్ బాటిల్స్లోని ఎందుకు రాదంటే దానికి కొన్ని మినరల్స్ వేస్తుంటారు. సో ఏ వాటర్ కానీ తెట్టు వచ్చేదాన్ని ఏం చేస్తే తెట్టు అందులో ఉన్న ఏవైతే కొద్దిగా సోడియం క్లోరైడ్ ఇవి కొన్ని ఉంటాయండి, మెగ్నీషియం పొటాషియం, అవి ఆ సైన్స్ చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది గట్టి నేను చెప్పట్లేదు. బట్ ఆ టైట్ ఏదైతే ఉందో కిందకు పోయి ఆ మట్టి అంతా కూడా మట్టి ఉండలు మట్టి భాగం అంతా కిందకు పోవాలంటే చల్లగింజలు ఒకప్పుడు వాడేవారు. చల్లగింజలు ఇస్ ద బెస్ట్. దొరకలేని వాళ్ళందరూ ఈ అమృత గుళికను వేసుకుంటే ఆ మట్టి అంతా కూడా కిందకి తీసుకుపోతుంది. మనకి ఒక 10 రోజులకు వాటర్ ప్యూరిఫై వస్తుంది. బెటర్గా ఉందా లేదండి? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాటర్ బాటిల్స్ వచ్చాయి, స్టీల్ బాటిల్స్. ఎస్టిటీ గ్యాస్ట్రిక్, ఆస్నోఫిలియా, లేకపోతే సైనస్ సమస్యలు, ఇంకా అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే చాలా మందికి కఫాలు, జలుబు, దగ్గున్న వారు గోరువెచ్చని నీళ్ళే తాగాలి. అందులో కూడా ఇది గుళిక ఒకటి వేసేసుకుంటే కరిగిపోతుంది ఆటోమేటిక్గా, రోజంతా తాజాగా హాయిగా. ఇప్పుడు మీరు తీసుకున్నారు కదండి గుళిక, ఎలా ఉందండి? ఫ్రెష్గా ఉందా లేదండి? ముక్కు దెబ్బ ఇక్కడ ఏది క్లియర్ అయిపోయిందా లేదండి? ఫ్రెష్నెస్ ఉందా లేదండి? మౌత్ ఎంత ఫ్రెష్నెస్ ఉంటుంది అంటే హోల్ డే మనకి ఫ్రెష్నెస్ ఉంటుంది, తాజా సాస్ వస్తుంది. ఈ కఫాలు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది. ఈఎన్టీ స్పెషలిస్ట్ మీ ఇంట్లో ఉండాలి అంటే, వాటర్ ప్యూరిఫికేషన్ మీ ఇంట్లో ఉండాలంటే అమృత గుళిక అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో చల్లగింజలతో పాటు ఇది కూడా ఉంచుకోవాలి. అవైలబిలిటీ అనేది యాక్చువల్గా చెప్పచ్చా? మీకు తిరుమల కాల్ చేయండి, ఇది పేటెంటెడ్ ప్రొడక్ట్ అండి.
పేటెంటెడ్. యాక్చువల్గా ఇది WHO అప్రూవల్ అనమాట, USDA సర్టిఫైడ్. కొంతమంది దగ్గర మాత్రం దొరుకుతున్నాయండి. సో అది ఏంటంటే ఎవరైనా కాల్ చేస్తే ఖచ్చితంగా ఇస్తారు, అవి డిమో చేసి ఇస్తుంటారు అనమాట. సో ఇవి అందుబాటులో సెల్ అండ్ ఎడ్యుకేట్ అనమాట. అందుబాటులో లేని చల్లగింజలు అంటారు కదా, చల్లగింజలనే వాడాలి. మళ్ళీ ప్యూరిఫైర్స్ ఇవన్నీ ఉండవలసిన అవసరం ఏమి ఉండదండి, ఏం ఉండదు అక్కర్లేదు. జనరల్ గా వాడుకునే వాటర్ లో ఈ గింజలు అనేవి వేస్తే సరిపోతుంది. యాక్చువల్ గా వాటర్ ప్యూరిఫైర్స్ కూడా పైన చాలా కాస్ట్లీగా ఉంటున్నాయండి, ల్యాక్స్ లో ఉంటున్నాయి. ఆ ప్యూరిఫై వాటర్లు కూడా మన ఇప్పుడు చూడండి, కోహ్లీ ఉన్నారు, లీటర్ వాటర్ 600 రూపీస్, జపాన్ నుంచి తెప్పించుకునే లెనిన్ వాటర్ వాడతారు, 600 రూపీస్ అంటారు, మంచిది. అదే వాటర్ని మధుబాబు గారు అని చెప్పి ఒక అతను ఉన్నారండి, ఈజ్ ద ప్రకృతి వైద్య నిపుణులు, హైదరాబాద్ లో ఉంటారు. జస్ట్ ఈ మధుబాబు గారిని కొట్టగానే వస్తారు. అతను 3000 4000కే వాటర్ ప్యూరిఫై తయారు చేసి ఇస్తున్నారు అనమాట, రీసెర్చ్ చేసి ఒక 2 years. సో ఇలాంటి వాటిని కూడా మనం కొద్దిగా మీ సుమన్ టీవీ శ్రీనివాస్ గారు, ముఖేష్ గారి ద్వారా తెలియడం చాలా ఇంపార్టెంట్.